మేకల మండి కమేలా స్లాటర్ హౌజ్ను ఈరోజు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఆర్యకటిక సంఘం నాయకులు స్థానికులతో స్లాటర్ హౌజ్ నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ప్రారంభం కాకపోవడానికి కారణాలు ఏమిటని తెలుసుకున్నారు. నాయకులతో స్లాటర్ హౌజ్ను త్వరలోనే ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకుంటానని ఆర్యకటిక సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంకన్న, గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు ఆ ల్యాండ్ కూడా మాకు ఇస్తే దానికి పార్కింగ్ పనికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం పార్కింగ్ ప్లేస్ లేదు. మాకు పార్కింగ్ ప్లేస్ ఏమని చెప్పి జోనల్ కమిషనర్ గారిని ఇమీడియట్గా కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయండి, ఈ పనులన్నీ 30 రోజులు కావాలని చెప్పి వాళ్ళు కమిషనర్ గారు చెప్పారు. తర్వాత మా సంఘం వాళ్ళు, బస్తీవాసులు, మీడియా అందరూ ఈ ప్రోగ్రాంకి సహకరించారు. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా సంఘంలో రమేష్ సెక్రటరీ, మారుతిరావు అందరూ వచ్చారు. ఇక్కడ అందరూ విజయవంతం చేశారు. మీతో కూడా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి మీరు కూడా మీడియా 2 కళ్ళ సమానం. మీరు కూడా ఇది పబ్లిక్కి తీసుకెళ్తే పబ్లిక్లో కూడా ఒక మంచి చైతన్యం వస్తుంది, పనులు చురుకగా జరుగుతాయి. కాబట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.